యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ఈ మొదటి దినపు రాత్రి కూడికల్లో మనం అందరం ఈ రీతిగా రాగలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకిస్తున్నందుకు ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కూడికల యొక్క అంశము ఏంటండి? స్థిరులను కదలని వారు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. స్థిరత్వం అలాగే కదలనటువంటి స్థితి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రెండిటికి సంబంధించి ఈ రోజున మనకి వినిపించబడినటువంటి ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నేనే చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసును, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు అని ఉంది. అక్కడతో ఆఫ్ చేస్తున్నాను నేను. ఇక్కడ 2 మాటలు మనము గుర్తించాల్సినటువంటి మాటలు ఉన్నాయి. వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. స్థిరత్వం, కదలని స్థితి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ లేఖన భాగం, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం చాలా ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగింది ఆ మాటకు. ఒక పెద్ద చెట్టు పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే దానికి వేరు అవసరం. అలాగే ఒక పెద్ద కట్టడం, ఇప్పుడు ఇది 3 అంతస్తుల మేడ అనుకోండి, ఈ మేడ బలంగా నిలబడాలంటే దీనికి పునాది అవసరం. కట్టుబాటు కరెక్ట్గా ఉండాలి. కట్టుబాటు సరిగా లేకపోతే భవనం కూలిపోద్ది. చెట్టుకు వేరు సరిగా లేకపోతే చెట్టు పడిపోద్ది. ఇది పాయింట్. కనుక స్థిరత్వం, కదలని స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం కలిగి ఉన్నటువంటి వేరుని బట్టి వస్తుంది అన్నమాట. వేరు చాలా ఇంపార్టెంట్. ఈ రాత్రి వేళ మనం వేరు గురించి మాట్లాడదాం. రేపు ఉదయకాలం కట్టుబడి గురించి మనం మాట్లాడుకుందాం. కనుక ఈ 2 ప్రాముఖ్యమే. ఈ రాత్రి వేళ మనం వేరు పారుట. నేను ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా ఉండాలంటే నేను వేరు పారాలి, ఖచ్చితంగా వేరు పారాలి. ఈ వేరు పారే విషయం ఏంటి అసలు అనేది మనం ఆలోచన చేద్దాం. జనరల్గా మనం వేరు అని అన్నప్పుడు అది 3టికి సూచనగా ఉంటుంది. రూట్ డినోట్స్ ఫర్ 3 things. అదేంటంటే 3టికి సూచన అన్నాను. ఒకటి మనం ఆలోచన చేస్తే స్థిరత్వానికి సూచన, బలమునకు సూచన, 3 the stability, the strength and the sap అని అంటారు. SAP, సాప్ అనే మాట ఉపయోగిస్తారు. సాప్ అంటే సారం అన్నమాట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ చెట్టుకైనా వేరు బయటికి కనపడదు. సర్వసాధారణంగా వేర్లు బయటికి కనపడవు, కానీ దాని యొక్క ఫలం మాత్రమే మనం బయటికి చూస్తాం. దాని ఆకులు బయట కనపడతాయి, లోపట భూమిలో జరిగేది ఎవరికి కనపడదు. అలాగే ఒక విశ్వాస జీవితంలో వాడు వేరు పారుతున్నాడు, ప్రభువు చెప్పినట్టుగా తన జీవితంలో వేరు పారుతున్నాడు అంటానికి లెక్క ఏంటంటే బయట తన జీవితం ఎలా కనపడుతుందో దాన్ని బట్టి తేల్చుకోవచ్చు అన్నమాట. కనుక మనం ఎలాగ కనపరుచుకుంటున్నాం మన విశ్వాస జీవితాన్ని, దాన్ని బట్టి మనం ఎంతగా విశ్వాస జీవితం వేరు పారేమో అది మనకు అర్థమైపోద్ది దేవుని బిడ్డలారా. కనుక ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ వేరు పారటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రతి విశ్వాసికి, ప్రతి మారు మనసు పొందిన వ్యక్తికి వేరు అనేది చాలా ప్రాముఖ్యమైనదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. వేరు లేకపోతే మన జీవితానికి అసలు బ్రతుకు లేదు, అసలు విశ్వాస జీవితమే లేదు అసలు వేరు అనేది లేకపోతే. మరి ఇంతకీ నేను ఇప్పుడు మొట్టమొదటిగా ఏం మాట్లాడతానంటే ఏ రకమైనటువంటి వేర్లు మనకు ఉండకూడదు, ఏ రకంగా మనం వేరు పారకుండా ఉండాలి అనేది ఒకటి చూసుకోవాలి. రెండవది ఏంటంటే మనం వేటిలో వేరు పారాలి అనేది కూడా మనం ఆలోచన చేయాలి.
ఇప్పుడు మనం ఏమి చేయుట వల్ల మనం వేరు పారలేము, అది మీకు జ్ఞాపకం చేస్తాను. మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు కొన్ని తప్పుడు అడుగులు వేస్తాం, కొన్ని తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటాం, తప్పుడు జీవిత విధానాన్ని కలిగి ఉంటాం. అలాగ కలిగి ఉండటం వల్ల మన జీవితంలో వేరు పారటం అనేది జరగదు, అది గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను ఏం చేస్తే నిజంగా వేరు పారగలను, అది ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట ఈ రాత్రి వేళ. కొన్నిసార్లు మనం వేరుని గురించి ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను. ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును అనుంది. అందరు చెప్పండి, వారి వేరు కుళ్ళిపోవును అని. అంటే కొన్నిసార్లు వేర్లు కుళ్ళిపోయినప్పుడు చెట్టుకి ఉపయోగం ఉండదు అన్నమాట. చెట్టుకి ఏం ఉపయోగం ఉండదు, అది త్వరలోనే ఆ చెట్టు పడిపోవడం జరుగుతుంది, ఆ చెట్టు ఫలింపనేరదు, ఆ చెట్టు ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. అలాగే విశ్వాస జీవితంలో కూడా కుళ్ళిన స్థితి అనేది ఒకటి ఉంటుంది. ఆ కుళ్ళిన స్థితి ఉన్నప్పుడు ఆ విశ్వాస జీవితం ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండనేరదు అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. ఇంకొక మాట మనకి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, యూదా పత్రిక తీయండి దయచేసి, లాస్ట్లో ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యూదా పత్రికలో అది ఒకటే అధ్యాయం ఉంటుంది కనుక 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంట, ఈ పండ్లు రాలిపోయి కాయలు రాలిపోయి చచ్చిన వేళ్ళుతో పెగలింపబడినటువంటి జీవితాలట. అంటే వాటి వల్ల అసలు ఉపయోగం లేదన్నాడు. ఎవరు వీళ్ళంటే వీళ్ళంతా అబద్ధ బోధకులట. వీళ్ళంతా అబద్ధ బోధకులని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. ఈ అబద్ధ బోధకులు సాతానుని వెంబడించేటువంటి వారట, వారి యొక్క వేళ్ళట పెళ్ళగింపబడతాయట. పెళ్ళగింపబడి వారు ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యక్తులుగా ఉండిపోతారనే మాట జ్ఞాపకం చేసుకో. ఈ అబద్ధ బోధకుల గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, తమ్మును తాము నిర్భయముగా పోషించుకుంటారు అనే మాట. ఈ అబద్ధ బోధకులు చేసే పని ఏంటంటే వాళ్ళ పోషణ వాళ్ళు చూసుకుంటారు, సంఘం యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేయరు. కనుక వాళ్ళకి ఏది లాభకరమైందో అదే మాట్లాడతారనమాట, ఏది వాళ్ళకి మేలుకరమైందో అదే చెప్తారనమాట. కనుక సంఘానికి మేలుకరమైనది ఏది కూడా వాళ్ళు మాట్లాడరనే మాట మనం జ్ఞాపకం చేసుకో. కనుక ఇప్పుడు మనం ఒక 2-3 మాటలు ఇక్కడ గమనిస్తున్నాం. ఒకటి ఏంటంటే కుళ్ళిపోయిన వేర్లు ఉంటాయి, ఇంకొకటి ఏంటంటే పెళ్ళగింపబడిన వేర్లు కూడా ఉంటాయి. దేవుడు అలాగా పెళ్ళగించేస్తాడనమాట. వాటి వల్ల చెట్టుకి ఏం ఉపయోగం ఉండదు, చెట్టు పడిపోద్ది, ఎండిపోద్ది అనే మాట కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఇంకొక మాట కూడా మనం చూసుకోవాలి. మలాకి పాత నిబంధనలో చివరి పుస్తకం తీయండి, మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను, గమనించండి. పేజ్ నెంబర్ 787 పేజ్ నెంబర్. మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ ఎవరట గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? గర్విష్ఠుల గురించి మాట్లాడుతున్నాడు, దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళ యొక్క వేర్లట కాల్చివేయబడతాయట. దేవుడు చెప్తున్నాడు, వీళ్ళ వేర్లు కాల్చివేయబడతాయి. కనుక వీళ్ళ వల్ల ఉపయోగం లేదంటున్నాడు దేవుడు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. కనుక ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటంటే, ఒక విశ్వాసి జీవితం అది స్థిరంగా ఉండాలా, కదలలేనటువంటి జీవితంగా ఉండాలి, బలంగా ఉండాలి.
అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని ఈ జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికంటే ముందుగా ఇంకొక రెఫరెన్స్ కూడా చూసుకుందాం. కీర్తనల గ్రంథం తీయండి దయచేసి. కీర్తనల గ్రంథం 52వ కీర్తన, 52వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 52వ కీర్తన 5వ వచనం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను ఇక్కడ ఏమనుంది, పెళ్ళగించును. పెళ్ళగించును దేనికి సంబంధించింది? అది వేరుకి సంబంధించిన మాట. వేర్లు పెళ్ళగించబడతాయి కనుక ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నీ గుడారములో నుండి నేను నిన్ను పెళ్ళగింతును, నా గుడారములో నుండి నేను నిన్ను పెళ్ళగింతును అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, మనం కాస్త మొదటి వచనం నుండి గమనిస్తే అక్కడ 3 రకాలైన వ్యక్తుల గురించినటువంటి ప్రస్తావన జరిగింది. ఎవరట? కీడు చేసేవాళ్ళు, కపటము కలిగిన వారు, మోసము చేసేవారు. కీడు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, కపటము కలిగిన వారు. ఈ 3 రకాలైనటువంటి వ్యక్తుల్ని దేవుడట తన గుడారములో నుండి, తన సన్నిధిలో నుండి పెళ్ళగించేస్తాడట, పెళ్ళగించి పడేస్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేరు గురించి మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి వేర్లు మనం కలిగి ఉండాలో తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. అది దేవుడు ఇష్టపడే వేరై ఉండాలి. ఆ వేరు ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించగలగాలి. ఆ వేరును బట్టి మనం స్థిరపరచబడాలి. ఆ వేరును బట్టి మనము స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. కదలనటువంటి స్థితి ఒక విశ్వాస జీవితానికి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ ఒకసారి ఆమెనండి, ఆమెన్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మనం ఏమి జ్ఞాపకం చేస్తున్నామంటే, ఎవరైతే అంటే మనం ఏ రకమైనటువంటి స్థితిలో ఉంటే మనం వేరు పారలేము అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా ఏ స్థితిలో ఉంటే మనం వేరు పారలేము అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వేరు పారాలంటున్నాం కంపల్సరీగా. నేను స్థిరంగా ఉండాలంటే, కదలకుండా ఉండాలంటే నా విశ్వాస జీవితానికి వేరు అవసరం. కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను వేరు పారలేను. ఆ పరిస్థితులు ఏమిటో నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 4వ వచనం చూడండి దయచేసి. 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు పక్షులు వచ్చి వాటిని మింగివేసను. ఆగండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను అనుంది ఇక్కడ. మీరు తర్వాత ఈ భాగం చదివితే, ఇప్పుడు మీరు అక్కర్లేదు, ఇప్పుడు చదవాల్సిన పని లేదు. ఇక్కడ విత్తనాన్ని దేంతో పోల్చాడంటే ఒక మనిషితోనే పోల్చాడు. త్రోవ ప్రక్కన పడిన వారెవరనగా అంటాడు తర్వాత. అంటే అది వ్యక్తులతోనే పోల్చాడు. కనుక ఈ వ్యక్తులట ఎక్కడ పడ్డారంట? త్రోవ ప్రక్కన పడ్డారట. త్రోవ ప్రక్కన పడ్డప్పుడు ఏం జరిగిందనంట? పక్షులు వచ్చి ఎత్తకపోయాయంట ఇతన్ని. కనుక త్రోవ ప్రక్కన పడిన విత్తనము అది వేరు పారలేదంటున్నాడు. కారణం ఏంటంటే అది అందరికీ అందుబాటులో ఉందన్నమాట. తొక్కేవాళ్ళు తొక్కేస్తారు, పక్షులు ఎత్తుకొని పోతాయి, అందరికి అందుబాటులో. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనలో ఎవరమైతే త్రోవ పక్కన ఉన్నటువంటి స్థితిలో ఉంటామో అనంటే లోక సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉండడం అన్నమాట. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం అన్నమాట. లోక సంబంధమైనటువంటి ఆశయాలు కలిగి ఉండడం అన్నమాట. లోక సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం అన్నమాట. లోక సంబంధమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటాం అన్నమాట. విశ్వాసులమే కానీ మన ఆలోచన అంతా లోక సంబంధంగా ఉంటుందన్నమాట. ఇది ప్రమాదం. విశ్వాసులమే కానీ మన ఆశయాలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఆశయాలుగా ఉంటాయి కొన్నిసార్లు. ఇది ప్రమాదం. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మీ అందరికి తెలుసు, చూడాల్సిన పని లేదు. మీరు క్రీస్తుతో కూడా 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమన్నాడు? పైనున్న వాటినే వెదుకుడి, భూ సంబంధమైన మీరు మనసు పెట్టకునికి వేరు పారాలంటే తన మనస్సు భూ సంబంధంగా ఉండకూడదట. తన ఆలోచనలు లోకపరంగా ఉండకూడదట. లోకస్తులు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించబాకు. లోకస్తులు ఆశించిన వాటిని నువ్వు ఆశించబాకు. లోకస్తుల యొక్క జీవిత విధానం నువ్వు కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయబాక. అలాగ చేస్తే నువ్వు వేరు పారలేవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
అలా చేయడం వల్ల ఏం జరుగుద్దంటే నువ్వు సాతానుడికి అందుబాటులో ఉంటావన్నమాట. ఈ లోకము దీని ఆశయాలన్నీ ఎవరి హస్తంలో ఉన్నాయి? సాతాను హస్తంలో ఉన్నాయి. ఈ లోకం వాడిదే, ఈ యుగ సంబంధమైన దేవత వాడే, ఈ లోక అధికారి వాడే, ఈ లోకాన్ని ఏల్తుంది సాతానుడే. కనుక ఎవరైతే విశ్వాసులుగా ఉండి లోక సంబంధమైనటువంటి జీవితానికి అప్పగించుకుంటారో, లోక పద్ధతులకు అప్పగించుకుంటారో, వారు క్రీస్తులో వేరు పారలేరు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. అంటే దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే సాతానుడికి చోటు ఇవ్వద్దని. నువ్వు లోక సంబంధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే సాతానుడికి చోటు ఇచ్చినట్లు లెక్క. సాతానికి అది అవకాశం. ఆదివారం ఒక్కరోజు ఇక్కడ ఆరాధనకి అటెండ్ అయ్యి, ఆదివారం ఒక్కరోజు నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ, సోమవారం నుండి శనివారం వరకు బయట లోకస్తులతోనే నువ్వు సమయాన్ని గడుపుతూ, లోకస్తులు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తూ, లోకస్తులు కలిగిన ఆశయాలు నువ్వు కలిగి ఉంటూ, అలాగే లోక సంబంధంగా భూ సంబంధంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు విశ్వాస జీవితంలో వేరు పారటం అనేది జరగదు. దేవుడు వేరు పారటం అనేది ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. కనుక ఇది డెఫినెట్గా ప్రభు అన్న మాట ఏంటంటే పైనున్న వాటి మీద మనసు ఉండాలి విశ్వాసికి. అప్పుడే వేరుపాటం అనేది కరెక్ట్గా జరుగుతుంది. రెండోది 13వ అధ్యాయంకి రండి మళ్ళీ. ఏది? మత్తయి సువార్త. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఎందుకు ఎండిపోయాను? వేరు లేనందున. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. వీటికి ఎందుకు ప్రాబ్లం? వేరు ఎందుకు లేదంట? వీళ్ళు ఎక్కడ పడ్డారు? పోయి రాతి నేల పడ్డారు. అందరు చెప్పండి, ఎక్కడ పడ్డారు వీళ్ళు? రాతి నేల పడ్డారు. రాతి నేల అంటే గట్టిగా ఉంటుంది. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే చాలా మన్ను లేదట, కొద్ది మన్నే ఉంది రాతి మీద. అంటే రాయిని కప్పేంత మన్నే కానీ ఎక్కువ మన్ను లేదు. గట్టిగా ఊదితే ఆ మన్ను పోద్దనమాట, ఇక రాయే కనపడుతుంది అక్కడ. కనుక ఒక విత్తనం అక్కడ పడ్డప్పుడు ఏమవుద్దంటే లోపట అది చొచ్చుకొని పోనేరదు. అక్కడ దానికి మాయిశ్చర్ ఉండదు గనక, అక్కడ చెమ్మ ఉండదు గనక అది రాతిలోనికి చొచ్చుకొని పోలేదు. ఆ విత్తనం అది పైన ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఏం మాట్లాడాడంటే ఎండ వేడిమి తగిలినప్పుడట అది ఎండిపోద్ది అన్నాడు. వేరు లేనందున ఎండిపోద్ది అన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? కొంతమంది విశ్వాసుల జీవితం ఇలాగే ఉంటుంది. బయటికి పైన మన్ను పెట్టుకొని ఉంటారన్నమాట, లోపటంతా గట్టిగా ఉంటారు. అంటే కఠినత్వం అన్నమాట. హృదయాన్ని కఠినం చేసుకొని లోపట వాక్యాన్ని చొచ్చుకొని పోనీయకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాక్యానికి చోటివ్వరు, విధేయత చూపించరు, వాక్యానికి లోబడరు. వాళ్ళు హృదయాన్ని గట్టిపరుచుకుంటారన్నమాట. గట్టిపరుచుకొని పైకి మాత్రం పైన బాగా మన్నున్నట్టుగా యాక్ట్ చేస్తారన్నమాట. వీళ్ళ అసలు స్థితి ఎప్పుడు బయటపడుతుందంటే ఎండ వేడిమి తగిలినప్పుడు బయటపడుతుంది అనమాట. ఎండ వేడిమి అంటే అర్థం ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అప్పుడు నీ విశ్వాస జీవితం ఎంత స్ట్రాంగ్ ఉందో అప్పుడు తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత స్ట్రాంగ్ ఉందో అప్పుడు తెలుస్తుంది అనమాట. కనుక నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావు అందరి ఎదుట, కానీ నువ్వు లోపట ఎంత కఠినంగా ఉన్నావో, వాక్యానికి అసలు చోటివ్వకుండా, విధేయత చూపకుండా, లోబడకుండా నువ్వు ఎంత కఠినపరుచుకుంటున్నావో ఎప్పుడు తేలిపోద్దంటే దేవుడు నిన్ను కొలిమిలో పెట్టినప్పుడు, దేవుడు నిన్ను శ్రమల్లో పెట్టినప్పుడు, నీకొక జబ్బు చేసినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి నీకు కలిగినప్పుడు నిజంగా వేరు పారిన జీవితం నీకుందా లేదా, అప్పుడు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతున్నావా లేదా అని తేలిపోద్ది అనమాట. అప్పుడు తేలిపోద్ది. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? కనుక ఇది రెండో స్థితి. హృదయ కాఠిన్యం అనేది పనికిరాదు దేవుని ఎదుట. ఎవరైతే హృదయ కాఠిన్యం కలిగి ఉంటారో వాళ్ళు లోపటికి చొచ్చుకొని పోలేరు, బయటికి మాత్రమే మన్ను కనపడతాం. అంటే దాన్ని బట్టి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే పైకి నువ్వు భక్తిపరులా కనపడుతున్నావు అనమాట, పైకి విశ్వాసలా కనపడుతున్నావు అనమాట. లోపట నిజమైన విశ్వాస జీవితం లేదు నీకు, లోపట వేరు పారిన స్థితి లేదు నీకు. అంటే నువ్వు వేషధారివి, నువ్వు వేషధారిలాగా ఉంటున్నావు అనమాట. అందరితో నువ్వు కలిసిపోతున్నావు కనుక ఆదివారం వచ్చి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనగానే అందరూ నువ్వు విశ్వాసం అనుకుంటున్నారు, నేను చూసి విశ్వాసం అనుకుంటున్నారు.
కానీ నీ విశ్వాసం యొక్క స్థితి ఎప్పుడు బయటపడుతుందంటే ఇగో ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు బయటపడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంకొకటి ఉంది, మూడోది. ఇది చూసిన తర్వాత మనం ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. దేంట్లో వేరుపారాలో చెప్తాను, ఇది ఒక్కటి చూసిన తర్వాత. ఇప్పుడు 13వ అధ్యాయంకి రండి. మళ్ళీ 7వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఆగండి, దీన్ని కొంచెం మనం బాగా అర్థం చేసుకోవాలంటే, ఈ భాగాన్ని కొంచెం మనం బాగా అర్థం చేసుకోవాలంటే దీని అర్థాన్ని మనకి ఎక్కడ తెలుస్తుందంటే 13వ అధ్యాయం, ఏది మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 22వ వచనం చూడండి ఒకసారి. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు, ఇప్పుడు వినండి, వాడు ఎక్కడ విత్తబడ్డాడు? ముళ్ళ పొదలు. వాడు ఎవడట? విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. హలో, వాడికి ఇప్పుడు ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటి? మూడో వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటి? మొదటి వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటంటే లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నాడు, విశ్వాసే. రెండో వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, వాక్యానికి చోటు ఇవ్వట్లేదు అనమాట. మూడో వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఐహిక విచారములు కలిగి ఉన్నాడట. ధనమోసం, ధనం పైన ఆశ ఉంది. ఐహిక విచారములు అంటే అర్థం ఏంటి? అవేం తప్పేం కాదు. బేసిక్గా అంటే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, భర్త గారి ప్రమోషను, ట్రాన్స్ఫరు, అప్పులు తీరలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఇగో ఇవన్నీ ఐహిక విచారములు అన్నమాట. ఇవన్నీ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. కానీ ఒక విశ్వాసి ఈ ఐహిక విచారముల చేత అణిచివేయబడకూడదు. అందరూ ఆమేనండి. వీటి ద్వారా అణిచివేయబడకూడదు. ఎవడును చింతించటం వలన తన ఎత్తు మూరెడెత్తు చేసుకొనలేడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక విశ్వాసికి ఈ చింతనలు ఉండకూడదు. ఇవి అవసరమే. అమ్మాయి పెళ్ళి అవసరమే, అబ్బాయికి ఉద్యోగం అవసరమే, మరి భర్త గారికి ట్రాన్స్ఫర్ అవసరమే, ప్రమోషన్ అవసరమే, అప్పులు తీరాల్సి ఉంది, ఇల్లు కట్టుకోవాల్సి ఉంది. ఇవన్నీ అవసరతలు ఉన్నాయి. కానీ వీటిని బట్టి ఒక విశ్వాసి కృంగిపోకూడదు దేవుని బిడ్డలారా. అప్పుడేమవుద్దంట? ఈ వాక్యము నిష్ఫలమైపోద్ది అన్నాడు. ఫలం లేకుండా అయిపోద్ది. నువ్వు స్థిరంగా ఉండలేవు, అప్పుడు నువ్వు స్థిరపడి ఉండలేవు అనమాట. ఇవన్నీ న్యాచురలే, ఇవన్నీ న్యాచురల్గా ఉండనే. కానీ వీటిని బట్టి మనము ఎప్పుడు కూడా కంగారు పడకూడదు దేవుని బిడ్డలారా. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఆమేనండి. అందరూ ఒకసారి నూతన బలం పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. ఇలాంటి ఐహిక విచారముల చేత, ధనమోసము చేత మనం ఒత్తిడి చేయబట్టప్పుడు ఏమవుద్దంటే క్షీణించిపోతాం. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, దేవుని దగ్గర గోజాడతాడు, కన్నీళ్ళు గారుస్తారు, మీ సమస్యలని చెప్పుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, సంతోషంగా వెళ్ళరు. ఏమో ప్రభు చేస్తాడో లేదో అనుకుంటే వెళ్తారు. మళ్ళీ ఎవరైనా గెలవగానే ఎట్లా ఉన్నావు సిస్టర్ అంటే ఏమున్నానులే అంటారు. మీకు విశ్వాసం లేదు. ఇక్కడ దేవుని దగ్గర అన్నీ చెప్పేసుకున్నాను, నేను ప్రభు దగ్గర కుమ్మరించేసుకున్నాను, ప్రభు నా సమస్య తీరుస్తాడు, ఆయన సింహాసనాసీనుడు. ఆమెనండి. ఆయన ఇంకా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏ పరిస్థితి అయినా మార్చగలడు, ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నా దేవుడు గొప్పవాడు, నేను ఆయనకి చెప్పుకున్నాను. ధైర్యంగా మనం బయట మాట్లాడలేకపోతున్నాం. చూస్తారా మన ప్రాబ్లం అదే, ఐహిక విచారం. మరికొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా అండి? పెద్ద మూట పట్టుకొని వస్తాం ప్రభు దగ్గరికి, మన సమస్యలు పెద్ద మూట బరువు మోసుకొని వచ్చి ఆయన సన్నిధిలో అక్కడ పెట్టి మూట, ప్రభువా ఇదిగో నా సమస్యలు, ఇదిగో నా కష్టాలు, ఇదిగో నా ఇబ్బందులు, ఇదిగో నాకున్నటువంటి జీవితం అంతా ఉంది ప్రభువా, నన్ను ఏం చేయమంటావు, ఇగో నువ్వే ఏదైనా చెయ్యాలి ప్రభా అని చెప్పి అక్కడ బాగా ప్రార్థన చేసి ఒక పావుగంట సేపు, అరగంట సేపు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను తెలుసా అండి? మళ్ళీ ఆ మూట తీసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ మూట ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఏం లాభం? నువ్వు ఇంతగా ప్రార్థన చేసావు, ప్రభు దగ్గరకు వచ్చావు, కుమ్మరించుకున్నావు, ఆయనకు వదిలే. ఆమె నన్ను అందరూ ఒకసారి ఆయనకు వదిలే, సమస్య ఆయనకు వదిలే, మూట ఆయన చేతిలో పెట్టే. మూట ఆయన చేతులు పెడితే పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు ఆయన. ఆమెనండి. కనుక ఐహిక విచారము నిన్ను వేరు తన్ననియదు లోపలికి. అర్థం చేసుకో. ఈ ఐహిక విచారములు నువ్వు వేరు పారలేవు. యు కెనాట్ బి రూటెడ్ వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ వరల్డ్లీ కన్సర్న్స్, లైఫ్ కన్సర్న్స్. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం.
చూడండి, హోషియా గ్రంథం తీయండి దయచేసి. ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హోషియా గ్రంథం 6వ అధ్యాయం, పాత నిబంధనలో 747, పేజీ నెంబర్ 747. హోషియా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలవక పోవును. హలో, ప్రభు ఏమన్నాడు? ఎఫ్రాయిము, నిన్ను ఏం చేయాలయ్యా అన్నాడు. యూదా, నిన్ను ఏం చేయాలి నేను అన్నాడు. నీ భక్తి కొద్ది కాలమే ఉంటుంది, నిలవట్లేదు అన్నాడు. నిలవట్లేదు. నీకున్న సమస్యలను బట్టి శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నావు. ఏటి సంగతి? దేనికి ఇలాగ పడిపోతున్నావు, స్థిరంగా ఉండలేకపోతున్నావు అంటే నువ్వు సరిగ్గా వేరు పారలేదన్నమాట. పాయింట్ అది. వేరు పారలేదు అంటున్నాడు అన్నమాట. నువ్వు సరిగ్గా వేరు పారలేదు కనుక నీలో ఈ సమస్య ఇంకా ఉంటున్నట్టుగానే కనపడుతుంది దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎందులో వేరు పారాలి? ఒక విశ్వాసిగా నేను దేంట్లో వేరు పారాలి? ప్రభు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి? ఇది చాలా అవసరం. మనం దేంట్లో వేరు పారాలనేది చాలా అవసరం దేవుని బిడ్డలారా. మనం ఇందాక ఒక మాట చూసుకున్నాం కదా, ఏది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూసాం. అదేంటి? ఒకసారి అది చదువుకొని ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందులో మనం వేరు పారాలని. కొలస్సీ 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఇక ఆ తర్వాత 7వ వచనం లాస్ట్ మాట ఏముంది? ఆయన యందుండి నడుచుకొనుడి. ఈ 2 మాటలు క్లబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కలుపుకొని చదువుకోవాలి. ఆయన యందు వేరు పారిన వారై ఆయన యందుండి నడుచుకొనుడి అని మనం మాట్లాడుకోవాలన్నమాట. ఆయన యందు వేరు పారిన వారై ఆయన యందుండి నడుచుకొనుడి. ఈ 2 మాటలు మనం కలిపి చూసుకోవాలన్నమాట దేవుని బిడ్డల. ఇప్పుడు ఆయన యందు వేరు పారడం అంటే ఏమిటి? ఇది మనం ఆలోచన చేస్తాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి దయచేసి. మొట్టమొదటి వేరు దేంట్లో పారాలో మీకు చూపిస్తాను, దేంట్లో వేరు పారాలో చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రైట్ అండి. విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మీకు చూపిస్తానంటే, వేరు చెట్టుకి బలం. అవునా కాదా? అవునా కాదా? అవునండి. వేరు చెట్టుకి బలం. అలాగే ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, వారు విశ్వాసము వలన బలము పొందిరి అని ఉంది ఇక్కడ. విశ్వాసము వలన బలము పొందిరి అని అంటే, మొట్టమొదటిగా మన జీవితాలు ఎందులో వేరు పారాలి అంటే విశ్వాసములో వేరు పారాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందులో వేరు పారాలండి? వీ షుడ్ బి రూటెడ్ ఇన్ ఫెయిత్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోండి. వీ షుడ్ బి రూటెడ్ ఇన్ ఫెయిత్. నువ్వు విశ్వాసవే, అనుమానం ఏం లేదు. కానీ నీలో విశ్వాసం ఎంత ఉన్నదనే ప్రశ్న. నీలో విశ్వాసం ఎంత ఉన్నదనేది ప్రశ్న దేవుని బిడ్డలారా. అది గమనించండి. ఒక విశ్వాసి విశ్వాసం వల్ల నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు, అందులో అనుమానం ఏం లేదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత రక్షింపబడ్డావు, అందులో అనుమానం ఏం లేదు. నువ్వు రక్షణలోకి రావడానికి నీకు విశ్వాసము దోహదపడింది, తొందర ఏం లేదు. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ విశ్వాసములో నువ్వు ఎంతగా కొనసాగుతున్నావు అనేది ప్రశ్న. విశ్వాసం ఉందా? ప్రభు అన్నాడు లూకా సువార్త 18వ అధ్యాయంలో, ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడట విశ్వాసమును కనుగొనునా అంటాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. ఆయన ఆశించేది ఏమిటనంటే, ఒక విశ్వాసిలో విశ్వాసం చూడాలని ఆశపడుతున్నాడు. అందరు ఆమెనండి. ఇది చాలా గంభీరమైన మాట. విశ్వాసిలో విశ్వాసం కూడా చూడాలట ప్రభు. చూసారా దేవుని బిడ్డలారా? లూకా సువార్తలో ప్రభు ఒక మాట అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం
లూకాసు సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నాను, గమనించండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఏమి తప్పిపోకుండునట్లు? నమ్మిక తప్పిపోకుండునట్లు. సైతానుడు జల్లడి పడుతున్నాడు. విశ్వాసిలో విశ్వాసం అవసరం. ముఖ్యంగా ఈ దినాల్లో మన భారతదేశ పరిస్థితులు అంత బాగలేవండి. త్వరలో మనందరికీ హింసలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రలో రాలేదని మనమేం సంతోషంగా ఉండాల్సిన పని లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, ఒరిస్సాలో శ్రమలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, హర్యానాలో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి. విశ్వాసులకి భయంకరమైన శ్రమలు, అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు సరదాగా మనం మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం ఆరాధన చేసుకొని. ఎవరు కనపడ్డా నేను విశ్వాసం చెప్పుకుంటున్నాం, తొందర ఏం లేదండి. ఈ విశ్వాసం ఎక్కడ తేలుద్దంటే రేపు హింసలు వచ్చినప్పుడు తేలిపోద్ది అన్నమాట. ఎవడైనా సరే రేపు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఎవరైతే ఆదివారం చర్చికి వెళ్తారో వాళ్ళ ఉద్యోగాలు ఊస్తున్నాడు అనుకోండి. ఒక ఆర్డర్ వచ్చింది అనుకుందాం, చర్చికి వెళ్ళే వాళ్ళ ఉద్యోగాలు ఊస్తానంటే మీరు ఎంతమంది చర్చికి వస్తారు? పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా దయచేసి మా ఇంటికి రాబాకండి, భోజనం మీకే పంపిస్తాం, మనం కానీ దయచేసి మమ్మల్ని గుడికి రమ్మని అడగబాకండి, మేము ఇక్కడే ప్రార్థన చేసుకుంటాం, ఆన్లైన్ మీటింగ్ పెట్టుకోండి. ఎట్టాగా 3 సంవత్సరాలు పెట్టుకున్నాగా. ఆన్లైన్ మీటింగ్ బెస్ట్. ఎవడెవడో ఎవడికి తెలియదు, అందరి అది నిజమైన విశ్వాసం కాదండో. మన విశ్వాసానికి పరీక్ష రావాల. విషయం ఏంటంటే ఎవరి విశ్వాసం అయితే బలహీనంగా ఉంటుందో ఆ వ్యక్తి దేవుడిచ్చిన క్షమాపణని అనుమానిస్తాడు. ఎవరి విశ్వాసం అయితే బలహీనంగా ఉంటుందో ఆ వ్యక్తి దేవుని ప్రేమను అనుమానిస్తాడు. ఏ విశ్వాసి యొక్క విశ్వాసం బలహీనపరచబడుతుందో ఆ విశ్వాసి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆధిపత్యాన్ని అనుమానిస్తాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపుని అనుమానిస్తాడు. దేవుడు నాకు సమకూరుస్తాడు అన్నటువంటి విషయాన్ని వాడు అనుమానిస్తాడు అనమాట. దేవుడు చేస్తాడో లేదో అన్న డౌట్ వచ్చేస్తుంది అనమాట. డౌట్ వచ్చేది విశ్వాసం బలహీనపరచబడుతున్న కొల. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. నువ్వే నన్ను బాగా చూస్తున్నావు కనుక ప్రశ్న నీకే. ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? శ్రమలు వచ్చినప్పుడు. బాగా చెప్పావు, వీళ్ళందరూ అదే చెప్తారు. నువ్వు ఒక్కడివే కాదు. ఎప్పుడు పోద్ది? ఎప్పుడు వస్తుంది? శ్రమలు మంచిగా మళ్ళీ బాగా సెట్ అయిన తర్వాత, అంతేనా? ఆశీర్వాదం వచ్చినప్పుడు. అబ్బో, ఆశీర్వాదం వస్తేనేమో విశ్వాసం, శ్రమలు వస్తేనేమో విశ్వాసం పోద్ది. ఇదేనా మన లెక్క? ఇదేనండి మన లెక్క. మిమ్మల్ని ఇట్లా అడగకూడదు. మీరంతా మణికుమార్ గారి సంఘ సభ్యులు కనుక మిమ్మల్ని వేరే రీతికి అడగాలి. విశ్వాసము ఎట్లు కలుగును? అగు చూసారా, ఆన్సర్ వచ్చేసింది. ఎలా కలుగును? వినుట వలన విశ్వాసము కలుగును. అందరు చెప్పండి, ఎట్లు కలుగును? వినుట వలన విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమి వినుట వలన విశ్వాసము కలుగును? దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగును. ఇప్పుడు నాకు ఆన్సర్ చేయి. వినుట వలన విశ్వాసము కలుగును అయితే ఏమి చేయటం వలన విశ్వాసం పోవును? ఆపోజిట్. వినక పోవుట వలన. ఏమి వినకపోవుట వలన? దేవుని మాటలు వినకపోవుట వలన విశ్వాసం పోవును. ఇక్కడ ప్రభు అన్నాడు, ప్రతి విశ్వాసి విశ్వాసములో వేరు పారాల. విశ్వాసంలో వేరు పారాలంటే విశ్వాసి వాక్యాన్ని బాగా పఠించి ధ్యానించి కంఠస్థం చేయాలి. అందరూ ఆమెనండి. ఒకసారి మీ బైబిల్ చూపించండి. అందరు నాకు మీ బైబిల్ ఎత్తి చూపించండి. అబ్బో 100% అయ్యగారు అందరూ తెచ్చారు బైబిల్. దేవునికి స్తోత్రం. బైబిల్ దించేయండి. ఎంతమంది దిండి కింద పెట్టి పండుకుంటున్నారు చదవకుండా? బైబిల్ ఉంది కరెక్టే, ఇది దిండి కింద పెట్టి పడుకోవడం కోసం కాదు, ఇది సంచిలో పెట్టి తిరగడానికి కోసం కాదు.
అక్కడ షెల్ఫ్లో పెట్టుకోవడానికి కోసం కాదు, బల్ల మీద పెట్టుకోవడానికి కోసం కాదు. నీ వాక్యము నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను. అందరూ ఆమేనండి. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే మన వాక్యాన్ని ధ్యానించి పఠించి కంఠస్థం చేసి మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత విశ్వాసం పెరుగుద్ది దేవుని బిడ్డలారా. గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిద్దాం. 22వ వచనం, మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో దేని విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎంత గొప్ప మాట అండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. నువ్వు విశ్వాసమేనా? ఇది మొదటి ప్రశ్న. రెండోది, నీకు విశ్వాసం ఉందా? ఇది రెండో ప్రశ్న. ఒక చిన్న తేడా ఉందండి. విశ్వాసానికి నమ్మికకు తేడా ఉంది. ఫెయిత్ అండ్ ట్రస్ట్ రెండు మాటలు ఉన్నాయి బైబిల్లో. నమ్మిక వేరు, విశ్వాసం వేరు. అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు మీకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన డాక్టర్ అని మీరు విశ్వసిస్తున్నారు, అందులో తొందర ఏం లేదు. కానీ ఆపరేషన్ చేయడానికి మాత్రం మీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టడానికి నమ్మిక లేదు మీకు. ఇప్పుడు అర్థమైందని నమ్మిక అంటే ఏంటో. ఆయన డాక్టర్ అనే విశ్వాసం నాకు ఉంది, కానీ నా శరీరం మీద ఆపరేషన్ చేయడానికి మాత్రం నా జీవితాన్ని ఆయన చేతులు పెట్టడానికి నాకు నమ్మిక లేదు. నమ్మిక వేరు, విశ్వాసం వేరు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు ఆయనని నమ్మాలి కూడా. ఆమెనండి ఒకసారి నమ్మాలి. ఆయన నా పరిస్థితి అంతా చూసుకోగలడు, నన్ను కాపాడగలడు. మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధం. అందరూ ఆమెనండి. ఏంటంటే వేరు పరిశుద్ధమై ఉండాలి. రెండోది, మనం ఎంతో వేరుపారాలా, పరిశుద్ధతలో వేరుపారాలా. we need to be rooted in holiness. First of all, we need to be rooted in faith, and secondly, we need to be rooted in holiness. రెండవదిగా పరిశుద్ధతలో వేరుపారాలట విశ్వాసి. యేసు ప్రభువుని అంగీకరిస్తే చాలనుకుంటే కుదరదు, రక్షింపబడితే చాలనుకుంటే కుదరదు, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. యేసు ప్రభువుని అంగీకరించిన వాడు, రక్షింపబడిన వాడు ఆ రక్షణలో ప్రతి దినము కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. ఆ పరిశుద్ధతలో ప్రతి దినము కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఆమెనండి. పరిశుద్ధతలో ఎదగాలి. మన మాటల్లో పరిశుద్ధత కనపడాలి. నీ వేరు పరిశుద్ధమైంది అయితే నీ మాటలు పరిశుద్ధమైనది అవుతాయి. నీ వేరు పరిశుద్ధమైనదైతే నీ తలంపులు పరిశుద్ధమైనవిగా ఉంటాయి. నీ వేరు పరిశుద్ధమైనదైతే నీ యొక్క క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి. నీ వేరు పరిశుద్ధమైనదైతే నీ సంబంధాలు పరిశుద్ధంగా ఉంటాయి. అక్రమ సంబంధాలు పెట్టుకోను. అర్థమవుతుందా? పరిశుద్ధతలో మనము ఎదగాల, వేరుపారాల. పరిశుద్ధతలో వేరుపారాల. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇందాక మనం చదివాం. అక్కడ ఒక మాట సేమ్ వచనం 22వ వచనంలో ఏమన్నాం? మనసాక్షికి
కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం, అది కావాలి. ప్రోక్షింపబడిన హృదయం, అనాయింటెడ్ హార్ట్స్ అని అంటున్నాం. వితౌట్ బ్లెమిష్ అనే మాట. వితౌట్ బ్లెమిష్ అంటే నిర్మలంగా, నిర్దోషముగా ఉండేటువంటి హృదయం అన్నమాట. నీ హృదయంలో కల్మషం ఏమి ఉండకూడదు, పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ ఆలోచనలో కల్మషం ఉండకూడదు, నీ వైఖరిలో కల్మషం ఉండకూడదు, నీ మాటల్లో ద్వందార్థం ఇచ్చే మాటలు ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. పరిశుద్ధత కావాలి. దేవుడు అంటున్నాడు పరిశుద్ధత కావాలి. ఇప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు, మారు మనసు పొందినోళ్ళు, రక్షింపడ్డోళ్ళు, మనకి అంటే ఇలాగొచ్చే మనకి బయట వాడికి అక్కడ తేడా ఉండాలి కదండి. ఆడికి మనకు తేడా ఉండాలి. ఎలాగైనా ప్రభువుని ఎరగని వానికి మనకు ఒక తేడా ఉండాలి. వాళ్ళు అరిచినట్టుగా నువ్వు అరిస్తే, వాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడితే, వాళ్ళు చెడ్డ మాటలు పలికినట్టుగా నువ్వు చెడ్డ మాటలు పలికితే, వాళ్ళు తప్పుడుగా ఆలోచించినట్టుగా నువ్వు తప్పుడుగా ఆలోచిస్తే, నీలో ఆ పరిశుద్ధత చూడాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు చక్కని మాట అన్నాడు. 5:20 మత్తయి సువార్త 5:20లో ఏమన్నాడండి చూడండి. ఏమన్నాడు 5:20లో? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల, హలో, మీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ పరిశుద్ధత కన్నా మీ పరిశుద్ధత వేరుగుండాలి. కాలేజీలో నీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ యొక్క నీతి కన్నా నీ నీతి వేరుగుండాలి. ఉద్యోగంలో నీతో పాటు పనిచేసే నీ కొలీగ్స్ యొక్క పరిశుద్ధత కన్నా నీ పరిశుద్ధత వేరుగుండాలంటున్నాడు ప్రభు. ఇది ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధత, ప్రభువుని బట్టి వచ్చిన పరిశుద్ధత. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ప్రభువుని బట్టి వచ్చినటువంటి పరిశుద్ధత. హెబ్రీ పత్రికలో మనం ఇందాక చూసాం కనుక 12వ అధ్యాయం తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హలో, వింటున్నారా? ధైర్యం ఉంటే అందరూ ఒకసారి ఆమెనండి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని ఆయన కొద్ది కాలము మనల్ని శిక్షిస్తున్నాడంట. కొన్నిసార్లు ప్రభు గద్దిస్తాడు, పాఠం నేర్పుతాడు, కష్టపెడతాడు, ముట్టకాయ వేస్తాడు, మంచం మీద పడేస్తాడు, ఓటమి ఇస్తాడు, ఫెయిలియర్ ఉంటుంది. ఎందుకంటే నిన్ను నలగొట్టి, నిన్ను పరిశుద్ధపరిచి తనకిష్టమైనటువంటి ఒక పాత్రగా మరల్చుకోవాలని ఆయన ఆశ. అందరూ ఆమెనండి. కొద్ది కాలము శిక్ష ఉంటుంది. దేవుని బిడ్డలారా, కంగారు పడబాక. మన మేలు కొరకు ఆయన చేస్తున్నాడంటే ఇదంతా. మనము తన పరిశుద్ధతలో పాలివారమగునట్లు. ఎంత చక్కని మాట అండి. ఎలాగో హెబ్రీలో ఉన్నారు కనుక కొంచెం ముందుకెళ్ళండి, వెనక్కి ఇట్లా తిప్పితే తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అంటే 12, 13 కలిపి ఉన్నాయి చూడండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, హలో ఆమెనండి అందరూ ఒకసారి, ఆయన పరిశుద్ధులతో వచ్చినప్పుడట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనదిగా సిద్ధపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. పౌలు గారు కూడా ఒక చక్కని మాట అంటాడు. ఒక దినాన్న నేను మీ అందరి పట్ల పడుతున్న ప్రయాసం ఏంటంటే, తన ఎదుట మీరు పరిశుద్ధముగా, మీరు అనింద్యత అంటే నింద లేకుండా మీరు ఆయన ఎదుట నిర్దోషముగా ఆయన ఎదుట నిలబడాలనేది నా కోరిక అంటాడు. పరిశుద్ధముగా, నిర్దోషముగా మీరు తన ఎదుట నిలబడాలన్నది నా కోరిక అంటాడు. ఇప్పుడు మన శామ్యూల్ మణికుమార్ గారికి ఉన్న ఆశ ఏంటంటే, విశ్వాసులందరూ విశ్వాసంలో ఎదగాల, పరిశుద్ధతలు ఎదగాలి. ఆమెనండి. ఇదే, ఇంక అంతకన్నా పాస్టర్ గారికి ఏం ఆశ ఉంటుంది? మీరు విశ్వాసం ఎదగాలి, పరిశుద్ధతలు ఎదగాలి. అది గొప్ప సాక్ష్యం.
మీ లైఫే ఒక సాక్ష్యం కావాలంతే. మీ జీవితం ఒక సాక్ష్యం కావాలి. ఒకసారి ఒక మిషనరీ గారట మారుమూల ప్రాంతానికి వెళ్ళాడట. వెళ్ళి అక్కడికి ఎవరు బోరు సర్వసాధారణంగా. అక్కడికి వెళ్ళి యేసుప్రభుని గురించి చెప్తున్నాడట. యేసుప్రభు ప్రేమగలుడు, యేసుప్రభు క్షమించేవాడు, యేసుప్రభు పరిశుద్ధుడు, యేసుప్రభు నీతిమంతుడు, యేసుప్రభు అందరినీ ఆదరిస్తాడు. ఇలాగా ఈ మాటలన్నీ చెప్తా ఉంటే ఆ ఊరు ప్రజలందరూ అక్కడ నిలబడి వింటూ, అందులో ఒక ఆయన గబుక్కుని ఆపి, ఆ సారు ఆగండి అన్నాడట. ఏంటి అంటే, మీరు చెప్తున్న ఈ యేసుప్రభు మా ఊరికి వచ్చిపోయాడు అన్నాడట. ఈ యేసుప్రభు మా ఊరికి వచ్చిపోయాడండి అన్నాడట. ఈ మిషనరీ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. యేసుప్రభు వీళ్ళ ఊరు రావడం ఇద్దరు బాబు అనుకున్నాడు ఆయన. అంటే అప్పుడు వాళ్ళు ఆరాధిస్తే తెలుసుకుంది ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితము ఒక దైవ సేవకుడు ఆ ఊరిలోకి వచ్చి వాళ్ళ మధ్య సేవ చేసిపోయినాడంట. ఎగ్జాక్ట్గా ఈయన చెప్తున్నటువంటి యేసుప్రభు లక్షణాలన్నీ ఆయనలో చూశారట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే మీరు చెప్తున్న యేసుప్రభు మా ఊరికి వచ్చిపోయారు అన్నాడట. మన జీవితం అలాగుండాలి. అంత పరిశుద్ధత కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం కనపడాలని ప్రభుని జ్ఞాపకం చేస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక హెచ్చరిక ఉంది మనకి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. సిగ్గులేని వారై అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నారంట. ఏమండోయ్, అలాగే ఎవరు చేయట్లేదు కదా ఇక్కడ. అపవిత్రతను అత్యాశతో జరిగించడం. సిగ్గులేని వాళ్ళు అనమాట వీళ్ళంతా. వాత వేయబడిన మనసాక్షి, సియర్డ్ కాన్షియన్స్ అంటాం మనం. వాత వేయబడిన మనసాక్షి, గద్దింపు ఉండదు, తప్పని అనుకోరు, విశ్వాసే, కానీ అపవిత్రమైనటువంటి వాటికి అప్పగించుకుంటారన్నమాట. పరిశుద్ధత వారిలో కనపడకుండా పోద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవది. మొట్టమొదటిగా మనం దేంట్లో వేరుపారాలా? విశ్వాసంలో వేరుపారాల. రెండవది పరిశుద్ధతలో వేరుపారాల. ఇప్పుడు మూడోది, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అంటే 15, 16, 17, 18 అన్నీ కలిపి ఉన్నాయి. మధ్యలో చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు, అక్కడి నుంచి చదువుకుందాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుట. ఆమెననండి అందరూ ఒకసారి. ఇక్కడ ప్రశ్న, ఒక మంచి ప్రశ్న ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడిగిన మాట ఏంటంటే, మనం దేంట్లో వేరుపారాలా? ప్రేమ యందు వేరుపారి స్థిరపడుట. మన ధ్యానాంశం అదే. స్థిరపడటం, కదలకుండా ఉండడం కదా మన ధ్యానాంశం అదే. ఎవరు స్థిరంగా ఉంటారు? ప్రేమలో వేరుపారేవారు. నువ్వు ప్రేమలో వేరుపారాలంటే ఆ ప్రేమను రుచి చూడాలి, ప్రేమను తెలుసుకోవాలా. ప్రేమను తెలుసుకోవాలంటే ఎక్కడ దొరుకుద్ది ప్రేమ? ఇక్కడ దాని ఆన్సర్ ఇచ్చాడు. ఎక్కడ దొరుకుద్దో కూడా ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్. చూడండి ఎంత చక్కని మాట అన్నాడు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుట. ఎవరి దగ్గర దొరుకుద్ది ఇది? సమస్త పరిశుద్ధులతో. అంటే విశ్వాసుల సమూహంలో ఈ ప్రేమ వెదజల్లబడుతుంది అనమాట. ఆమెనండి, నిజంగానే వెదజల్లబడుతుందా? హౌస్ ఆఫ్ జీసస్లో హౌస్ ఆఫ్ జీసస్లో ప్రేమ వెదజల్లబడుతుందండి. తట్టుకోలేని ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి మిక్కటమైన ప్రేమ ఉందా? ఈ ప్రేమని బయటోడు రుచి చూడలేడు. ఆ రుచి ఇక్కడే తెలుసుకుంటాం మనం. బయటోడు ఇక్కడికి వస్తే కానీ తెలియదు మనం ఎంత ప్రేమ కలిగిన వారం అని. సహవాసపు అంటే విశ్వాసుల సహవాసం మధ్యలో ఈ ప్రేమ యొక్క లోతు, ఎత్తు ఎంతో తెలుస్తుందంట. విషయం ఏంటంటే, దేవుని అందలి ప్రేమ కావాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కావాలి మనకి.
క్రీస్తు ప్రేమను బట్టే మనం ఇతరులను ప్రేమించగలం, అంతే కదండి. క్రీస్తు ప్రేమనే మనం ఇతరులకి చూపించగలం. కనుక మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమ చేత నేను నింపబడాలా, అప్పుడే ఆ ప్రేమను నేను చూపించడానికి అవకాశం ఉండదు. ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు. దీని అందుకనే గ్రీక్ భాషలో ఏమంటారంటే అగాపే లవ్ అంటారు, అగాపే ప్రేమ అంటారు. ఇది అన్నదమ్ముల మధ్య ఉండేది కాదు, భార్యాభర్తల మధ్య ఉండేది కాదు. ఈ ప్రేమ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కాదు. ఇది చూపిన ప్రేమ, ఇది అత్యున్నతమైన ప్రేమ. ఇది షరతులు లేని ప్రేమ. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, ఆమెనండి. అంతే. ఆయన ప్రేమలో షరతులు లేవు. నువ్వు పలానా పని చేస్తే ప్రేమిస్తాను అండు, నువ్వు ఇలాగుంటే ప్రేమిస్తానని అండు, నువ్వు ఇలాగుంటేనే నీకు సహాయం చేస్తానని అనడు ప్రభు. అందరిని ప్రేమిస్తాడు ఆయన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించదు, దట్స్ ఇట్. లోకం అంటే ఎవరు? అందరూ, అన్ని జాతి కుల మతాలు, అన్ని మతాలకు చెందిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ ఎవ్రీబడి. మనలో ఈ ప్రేమ ఉండాలట. అత్తగారిని ప్రేమిస్తున్నారా? కోడల పట్ల ప్రేమ ఉందా? అన్నదమ్ముల పట్ల ప్రేమ ఉందా? అక్కచెల్లెల పట్ల ప్రేమ ఉందా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? ఇంకెవరినన్నా ప్రేమిస్తున్నావా? ఇది ప్రశ్న, అడగాల్సిన ప్రశ్న ఇదే. ఇవన్నీ మాట్లాడుకోవడం బెటర్. మనం ప్రేమలో వేరుపరాల. ప్రేమకి వ్యతిరేక పదం ఏంటండి? నాకు తెలుసు, ద్వేషం అని చెప్తారు. అంత సింపుల్ ఆన్సర్ అయితే నేను ఎందుకు అడుగుతా? అంత సింపుల్ ఆన్సర్ అయితే నేను అడగను కదా. ప్రేమకి వ్యతిరేక పదము ద్వేషం కాదు. ఆపోజిట్ ఆఫ్ లవ్ ఈజ్ సెల్ఫిష్నెస్, స్వార్థం. ప్రేమకి వ్యతిరేక పదం స్వార్థం. ఎందుకో తెలుసా? ప్రేమలో ఉన్న ఉన్నతమైన లక్షణం ఏంటంటే ఇచ్చుట, దాతృత్వం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన కుమారుని ఇచ్చను. యేసు ప్రభు మనందరిని ఎంతో ప్రేమించాడు, తన ప్రాణమును ఇచ్చను. ప్రేమలో ఇచ్చే లక్షణం ఉంటుంది అన్నమాట. ప్రేమ కలిగినోడు ఇవ్వడం నేర్చుకోవాలా. ఇప్పుడు మీ భర్త మీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ డార్లింగ్ అని అన్నాడు అనుకో, ఏమి ఇస్తున్నావు అని అడగండి. వెంటనే మీరు ఏం అడగాలి? ఏమి ఇస్తున్నావు అని అడగాలి. ప్రేమలో ఇచ్చే లక్షణం ఉంటుంది అనమాట. అందుకనే ఏమీ కార్మైకల్ అని ఒక గొప్ప మిషనరీ గారు ఒక చక్కని మాట చెప్పారు. ఆమె, మీకు అర్థమైతే ధన్యులే, పరలోక రాజ్యం మీదే. జోక్ చేస్తున్నా. ఆమె ఏమన్నారో తెలుసా అండి? ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత నేను తెలుగులో చెప్తాను. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అని మాట. నువ్వు ప్రేమ లేకుండా ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా మాత్రం ప్రేమించలేవట. అర్థమవుతుందా? యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నాను. ప్రేమ లేకుండా ఇవ్వచ్చేమో కానీ ఇవ్వకుండా మాత్రం ప్రేమించలేవు అన్నాను. కనుక మన విశ్వాసుల సహవాసంలో ఒకరినొకరు పంచుకోవాలి ఈ ప్రేమ. ఎవరి అవసరతల్లో వాళ్ళు పంచుకోవాలి ఈ ప్రేమని. అర్థమైందా? అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయపడాలి ఈ ప్రేమ ద్వారా. ప్రేమలో వేరు పారటం అంటే అదేనండోయ్. ప్రేమలో వేరు పారటం అంటే అదే. అందుకని ప్రభు ఈ మాట ఈ అంత్య దినాల్లోనట ప్రతి ఒక్కరట దే బికమ్ లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అన్నాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. వాళ్ళట తమను తామే ప్రేమించుకుంటారట, స్వార్థపరులు అన్నాడు. స్వార్థపరులు అంటే అర్థం ఏంటంటే దే లవ్ దెమ్సెల్వ్స్ అని. వాళ్ళే ప్రేమించుకుంటారు అన్నమాట. ఎక్కువగా వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ ఎక్కువ, వేరే వాళ్ళ పట్ల కాదు. క్రీస్తు ప్రేమ అది కాదు. క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు, మనం అందరినీ ప్రేమించాలి. ప్రేమలో వేరు పారటం అంటే అదేనండోయ్. ప్రేమలో వేరు పారటం అంటే అదే. అప్పుడే మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? ఎన్ని చెప్పా? 3 చెప్పా. ఇంకా ఉంది. ఇంకా అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం తీయండి, అక్కడ ఒక మాట చూద్దాం. సహోదర 13వ అధ్యాయం మొదటి వచ్చిన హెబ్రీ 13:1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి,
ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ ఇంగ్లీష్లో ఏమనుందంటే లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ అని అంటారు. లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ, సహోదర ప్రేమ కొనసాగింపనీయుడి అంటాడు. విశ్వాసుల మధ్య ఈ ప్రేమ బాగా కనపడాలంట. దేవుని పట్ల దేవుని ప్రేమ విశ్వాసుల మధ్య బాగా కనపడాలి. ప్రేమ లేకుండా సేవ చేయలేము, అది కూడా ఉంది. అందుకనే పేతురుని దేవుడు వాడుకోవాలని ఆశపడ్డప్పుడు ఒక మాట అడిగాడు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నీకు తెలుసు కదా ప్రభు అంటే, నా గొర్రె పిల్లల్ని మేపమన్నాడు. చూసారా, నా గొర్రెలు కాయమన్నాడు. డూ యూ లవ్ మీ? బికాస్ గాడ్, సర్వీస్ టు గాడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లవ్ టువర్డ్స్ గాడ్. దేవునికి మనం చేసే సేవ దేవుని పట్ల మనకున్న ప్రేమని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆమెనండి అంతే. నువ్వు సండే స్కూల్ పరిచర్య అయినా, యూత్ మధ్య పరిచర్య అయినా, స్త్రీల మధ్య పరిచర్య అయినా, గ్రామ పరిచర్య అయినా, నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తున్నా అది దేవుని పట్ల నీకున్న ప్రేమను బట్టి జరగాల. ఆమెనండి. అంతేగాని ఆ పాస్టర్ గారు చెప్పారు కనుక చేస్తూ ఉంటాం కాదు. ప్రభుని ప్రేమిస్తే చేయాలి. పౌలు గారు చక్కని మాట అంటాడు, మేము దేవుని విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. 2 కొరింథీ 5:11 దేవుని విషయమైన భయమును ఎరిగి మేము మనుషులను ప్రేరేపించుచున్నాం అని అంటే అర్థం ఏంటంటే ఆత్మల్ని సంపాదిస్తున్నాం, ఆత్మల్ని సంపాదిస్తున్నాం అన్నాడు. ఈ ఆత్మల్ని సంపాదించడానికి దోహదపడింది ఏంటంటే ఈ 5వ అధ్యాయం 14వ వచనంకి వచ్చే లోపల క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించున్నది అన్నాడు. ఆమెనండి అందరూ ఒకసారి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించున్నది. దేవుని సేవించడానికి మూలం ఏంటంటే ప్రేమే. విశ్వాసంగా స్థిరంగా ఉండాలంటే, కదలని వారంగా ఉండాలంటే పరిశుద్ధతలో మనం విశ్వాసములో వేరుపారాలి. రెండోది పరిశుద్ధతలో వేరుపారాలి. మూడోది ప్రేమలో వేరుపారాలి. ఇంకా చివరిగా 4వది మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆగండి, బైబిల్ తెరవబాకండి. 24, 25 వచనాలు కంటత ఎవరని చెప్తే 100 రూపాయలు ఇస్తా. సరే, నేను క్లూ ఇస్తా, స్టార్ట్ చేస్తా, దాని కంటత చెప్పండి. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ముగిస్తే వాళ్ళకి 100 రూపాయలు. బైబిల్ చూడబాకండి. ఈయన మాటలు విని వాటి చొప్పున నిలబడాలి. ఎవరినో నిలబడాలి. అందరూ గుంపులో గోవిందన్నాడు చెప్పబాకండి. నిలబడి బాబు, నిలబడి చెప్పు నాయనా. వెరీ గుడ్. చెప్పండి కూడా అందరూ. గిఫ్ట్ నేను అన్న గిఫ్ట్ ఇచ్చాల్సింది. నా మాట ప్రభు దగ్గర మాట, ప్రభు దగ్గర మాట ఇచ్చాను కదా, నేను ఇస్తానంటే ఇవ్వాల్సిందే. ఈయన మాటలు విని అందరు చెప్పండి. కూర్చోబాబు. వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన వచ్చను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టను కానీ ఆ ఇల్లు కూలిపోలేదు అను కదండి. అది స్థిరంగా ఉండగల కారణం ఏంటి? ఈయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటాడంట. అంటే విధేయత. నా మాటలు విని వాటి చొప్పున చేయడం విధేయత. కనుక మనం విధేయతలో వేరుపారాలా, అది పాయింట్ ఇక్కడ. ఏమంటే కూటాలు పెట్టుకొని ఒక ప్రసంగికుని పిలిపించుకొని రోజుకు ఒక 2 సందేశాలు వింటూ ఉంటే ఎంత సంబరమో కదా. ఓ పక్క క్వైరు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని పాడుతున్నారు, మంచి మంచి చీరలు కట్టుకొని పాడుతున్నారు,
ఎంత సంబరమో, వాయిద్యాలు వాయించేవాళ్ళు హ్యాపీగా వాయిస్తున్నారు, ఎంత సంబరమో, వాక్యం వింటుంటే సంబరమే. కానీ ఇక్కడ ప్రమాదం ఉంది. నువ్వు వాక్యాన్ని ఎంత వింటావో అంతగా నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ధైర్యం ఉంటే ఆమె నన్ను కష్టమే. అంటే విధేయత చూపాలన్నమాట. విన్న వాక్యానికి సరదాగా విని వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఇవన్నీ విన్న మనం ఏమేమి అర్థం చేసుకోవాలి? ఇంటికి వెళ్ళి, ప్రభా నేను విశ్వాసంలో వేరుపారినట్లుగా నాకు సహాయం చేయండి. అంటే నేను వాక్యాన్ని బాగా ధ్యానించాలా, పరిశుద్ధతలో వేరుపారాలా, ప్రేమలో వేరుపారాలా, విధేయతలో వేరుపారాలా. ఇలాగ మనం ఆలోచన చేయాలా, ఇలాగ ప్రార్థన చేసుకోవాలి. ఆ విధేయత మనలో కనపడాలా. దేవుని బిడ్డ, ఆ విధేయత మనలో కనపడాలి. ఈ రోజున మనం వేరుపారుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేశాం. స్థిరమైన కదలని విశ్వాస జీవితానికి మూలం ఏంటంటే వేరే. అది పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ, విధేయత.